హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. నైటు ఒక గ్లాస్ పెసర్లు ఒక గ్లాస్ బియ్యం వేసి నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకునండి. ఒక 2 గంటలు నానబెట్టుకొని ఇవి మనము నీళ్లు ఎక్కువ పోయకుండా కొద్ది కొద్దిగా పోసి ఇలా టైట్ గా పట్టుకోవాలి. వడలకు చేస్తున్నానండి, మినప పెసర వడలు. ఇంట్లో రవ్వ అండి, కరకరలాడుతందుకు కొంచెం రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ. ఇది ఒక 50 గ్రాములు. ఒక పెద్ద ఉల్లిపాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని మనం వడలకి వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా ఒక 8 పచ్చిమిర్చి సన్నగా కోసుకోవాలండి. నూనెలో ఫ్రై అవుతుంది కదా, మన కారం అనిపించేది. ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకోవాలి, కొద్దిగంత జీలకర్ర, మనకు టేస్ట్కి సరిపోయేటట్టు ఉప్పు, దాంట్లో ఉన్న వాటరే సరిపోయినాయండి మనకు రవ్వలోకి. వేడయింది, తీసుకుందాం. ఇట్లా ఒక చిన్న ముద్ద తీసుకొని దాంట్లో మనం కొంచెం రంధ్రం పెట్టుకొని వేసుకోవాలి. వడలు సూపర్ ఉంటాయండి, ట్రై చేయండి. ఇవి పెసర వడలు కాబట్టి టేస్ట్ బాగుంటాయండి, ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలు పెట్టండి. ఇలాంటివి హెల్తీ అయిన ఫుడ్. ఒక్కొక్కటిగా చూడండి, మంచిగా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, ఇలా అయినాక తీసుకోవాలి. వడలు రెడీ అయిపోయినాయి, ఎంత బాగున్నాయి. వీళ్ళకి అవిసె గింజల కారం అండి. అవిసె గింజల కారం బాగుంటది కదా, టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి అవిసె గింజల కారం వడలకి సూపర్ ఉంటది. టెక్నిక్ అంటే అవిసె గింజల కారం. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.